ఎవరికి ఇచ్చేద్దాం? మైకే ఇచ్చేద్దాం. అంటే మన డైరెక్టర్కి ఇచ్చేద్దాం. అంటే సుభాష్ చంద్ర గారు 100 షార్ట్ ఫిలిమ్స్ని బ్యూటిఫుల్గా చేసి ఎంఆర్ ప్రొడక్షన్స్తో సూపర్ సక్సెస్ఫుల్ అయ్యి ఇప్పుడు డైరెక్టర్గా తెరంగేట్రం చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. సుమా గారికి, సుదర్శన్ గారికి ఫస్ట్ థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చారు, మాట్లాడే అవకాశం. ఈ వర్షం వల్ల లేకపోతే వెదర్ వల్ల నాకు ఇవ్వరు అనుకున్నాను. థ్యాంక్ యూ. మైక్ ఇచ్చారు, ఇచ్చేసి చక్కగా విందు ఆరగిస్తున్నారు. మా రెడ్ పపెట్ వారు పెట్టిన భోజనాన్ని. వెరీ నైస్. మీడియా పాత్రికేయులకి, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన స్నేహితులకి, సన్నిహితులకి, బంధువులకి, కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కళల వైపు అడుగులు వేస్తున్న ప్రతి కళాకారుణ్ణి ప్రోత్సహిస్తున్న వారి తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు. ఈరోజు మేము ఇక్కడ ఉన్నామంటే మా తల్లిదండ్రులే కారణం. మమ్మల్ని ఇక్కడున్న ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అందరినీ కూడా మా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల ఇలా వచ్చాము. థ్యాంక్స్ టు అవర్ పేరెంట్స్ అండ్ ఆ టీచర్స్. మాకు జీవిత పాఠాలు నేర్పించి సొసైటీలోకి పంపించారు. మా టీచర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ చాలా మాట్లాడదామని వచ్చాను, మొత్తం ఫ్లాష్ అయిపోయింది. ఆల్మోస్ట్ 75 అవర్స్ నుంచి సరిగ్గా స్లీప్ లేదు కాపీ డెలివరీ చేయటానికి. సో అందుకని కొంచెం నన్ను భరించవలసిందిగా కోరుతున్నాను. నా లైఫ్లో కొంతమంది వ్యక్తుల వల్ల నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డాను. అందులో మొదటి వ్యక్తి నా ఫ్రెండ్, నా స్నేహితుడు ధీరజ్ రాజు. నేను ధీరజ్ కలిసే ఎంఆర్ ప్రొడక్షన్స్ అనే సంస్థ స్థాపించాము. అందులో మోర్ దెన్ 100 షార్ట్ ఫిల్మ్ చేసాం. చాలామంది ఆర్టిస్ట్ని, టెక్నీషియన్ని సినిమాకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే దానికి కారణం నా స్నేహితుడు ధీరజ్ రాజు. థ్యాంక్ యూ ధీరజ్. హీ ఈజ్ నాట్ హియర్ టుడే, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ కొంతమంది వ్యక్తులు ఉంటారండి, మనం కింద పడినా మనల్ని పైకి లేపి భుజం తట్టి ముందుకు నడిపిస్తారు. అలాంటి వ్యక్తులు నాకు చాలామందే ఉన్నారు. మా నిఖితా మేడం నా ఫేవరెట్ సీనియర్ కాలేజీలో, ఆవిడ అండ్ ఆవిడ హస్బెండ్ హర్ష, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కింద పడ్డ ప్రతిసారి నువ్వు సాధిస్తావు అని చెప్పి నాతో పాటు ఉన్న వ్యక్తులు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ గోదావరి గట్టు పైన అనే సినిమా ఇన్స్పైర్ అయింది మా బాబాయ్ గారి నుంచి అండి. మా బాబాయ్ గారి పేరు గుండె సుందర్బాబు గారు. ఆయన 2017లో చనిపోయారు. ఎగ్జాక్ట్ ఆయన క్యారెక్టర్నే మేము జగపతి బాబు గారికి ఇచ్చాము. సేమ్ ఆయన బైక్ కానీ, ఆయన డ్రెస్సింగ్ కానీ, ప్రతిదీ. ఆయన ఎలాంటి మనిషి అంటే కూతుర్ని ఎక్కువ ప్రేమించే తండ్రి అనమాట. మా నాన్నగారికి, నాకు ఒక చెల్లి ఉంది, చెల్లి పేరు సమైక్య. సో మా నాన్నగారు కానీ, మా బాబాయ్ గారు కానీ వాళ్ళ కూతుర్ని ఎక్కువ ప్రేమిస్తారు. నిజానికి ప్రపంచంలో తండ్రులు మాత్రమే వాళ్ళ కూతుర్ని అంత గొప్పగా ప్రేమిస్తారేమో, వాళ్ళకు మించిన ప్రేమ ఉండదేమో. అది నేను దగ్గరుండి చూశాను. ఆయన చనిపోయినప్పుడు అది నాకు చాలా ఇంపాక్ట్ చేసింది. దాని కథ రూపంలో ఒక అందమైన హ్యాపీ ఎండింగ్తో ఈ సినిమా చేయటం జరిగింది. సో దానికి నాకు సహకరించిన వాళ్ళు, మొదటిగా ఈ కథ డెవలప్ చేయడానికి వచ్చిన వ్యక్తి సాయిరామ్ ఇజ్జు, ఎక్కడున్నావు? రా, పైకి రా. నేను ఒక కథ రాస్తున్నప్పుడు నేను ఒక ఊరిలో ఉన్నా, మనోడు ఒక ఊరిలో ఉన్నాడు. జస్ట్ 2015లో మా వాడు నాకు పరిచయం షార్ట్ ఫిల్మ్ నుంచి. నేనంటే చాలా ఇష్టం దానికి. నేను ఒక సినిమా స్టార్ట్ చేసి ఫినిష్ చేసి రిలీజ్ చేయలేకపోయాను. ఆ టైంలో నేను ఒక డిప్రెషన్లో ఉన్నప్పుడు నేను కొత్త కథ రాద్దాము, చేద్దాము అన్నప్పుడు ఈ మనిషి ఎవ్రీ డే 3 months ఎవ్రీ డే నాకు ఈవినింగ్ ఒక 1-2 hours నాతో కాల్ తీసుకుని నేను చెప్తున్న ప్రతి పిచ్చాడి అని, అన్న ఇది బాగుంటుంది, ఇది బాగోదని చెప్పి కథ ఒక 60 రోజుల్లో మేము ఫినిష్ చేయడం జరిగింది, ఒక 3 months వ్యవధిలో. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్, నేను ఏ కథ రాసినా సరే ఫస్ట్ రోహిత్ కృష్ణ నా మాస్టరు, నా కాలేజ్ జూనియర్, సబ్ జూనియర్ మాస్టరు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయనకే కథ వినిపిస్తాను. ఆయన ఓకే అంటేనే ఈ కథ ఈరోజు ఇక్కడికి వచ్చింది, బయటకు వచ్చింది. అది మా ప్రొడ్యూసర్ విన్నా, సుమంత్ విన్నా, ఎవరు విన్నా, అది దట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై మాస్టర్, మై జూనియర్ రోహిత్ కృష్ణ వర్మ. ఈ సినిమాలో జువ్వ క్యారెక్టర్ చేశారు. ఎందుకంటే ఆయన జడ్జిమెంట్కి అంత వాల్యూ ఇస్తాను నేను. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కథ ఇలా రూపకల్పన జరిగినప్పుడు మేము ఎక్కడో తెలియకోకుండా సమ్ లూజ్ ఎండ్స్ ఉంటాయండి.
ఆ లూజ్ ఎండ్స్ని ఫిల్ చేసిన వ్యక్తి అనురాగ్ గారు. అనురాగ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మా అసోసియేట్ రైటర్ అనురాగ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో సినిమా అంతా కథ రాసేసాం. కథ రాసేసిన దానికి మంచి సంగీతం కావాలి. దానికి నాకు దొరికిన గొప్ప ఆయుధం మా 15 ఏళ్ళ రిలేషన్ మా మ్యూజిక్ డైరెక్టర్ నాగవంశీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగవంశీ గారు. నా మనసులో నాకు మ్యూజిక్ మీద ఉన్న టేస్ట్ మొత్తానికి నా ప్రతిరూపమే నా మ్యూజిక్ డైరెక్టర్ నాగవంశీ గారు. సో మా ఇద్దరి మనసులు ఎలా ఉంటాయంటే సేమ్. మా ఇద్దరికి ఒకటి నచ్చిందంటే అర్ధరాత్రికి వచ్చిన 3-4 గంటలు మాట్లాడేసుకుంటూ అద్భుతమైన ట్యూన్, సూపర్ సూపర్ అని. అసలు నచ్చలేదంటే మేము ఏదో మాట్లాడుకోం. సో అలాగా మా ఇద్దరి రిలేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ గారు. దానికి అద్భుతమైన లిరిక్స్ రాసిన నా తమ్ముడు దినేష్, నా భావాన్ని కరెక్ట్గా అర్థం చేసుకునే దినేష్, చూడు చూడు, సైడ్ ఏ సైడ్ బి, సాడ్ సాంగ్ ఈ సినిమాలో రాశారు. అది ఇంకా రిలీజ్ చేయలేదు, మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అలాగే వెంగిబాయ్, ఆయన పేరు వెంగి, ఈ సినిమాలో పాట వ్యంగ్యంగా రాశారు కొంచెం, ఓ మై గాడ్ అనే సాంగ్. థ్యాంక్ యూ వెంగిబాయ్. అండ్ సరస్వతి పుత్రులు రామ్జోగే శాస్త్రి గారు. సో ఆయన గురించి నేను చెప్పే నాకు ఆ స్థాయి కానీ ఏమీ లేదు, ఆ అనుభవం కానీ ఏమీ లేదు. థ్యాంక్ యూ సార్. అండ్ బాలాజీ గారు రీసెంట్గా చిక్కిరి అనే సాంగ్ చాలా పాపులర్ అయింది, కానీ ఆయన అంతకుముందే చాలా గొప్ప పాటలు రాశారు. ఉప్పినంత ఈ గుండెలో, సిటీ మారే లాంటి చాలా చక్కటి పాటలు రాశారు. నా భావాన్ని అర్థం చేసుకుని చక్కటి పదజాలాలు ఇచ్చి మీరు చక్కటి సాహిత్యాన్ని అందజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ టు మై ఎంటైర్ మ్యూజిక్ డిపార్ట్మెంట్. సో దీన్ని ఇలా చేస్తున్నప్పుడు నాకు నా టీం నుంచి ఒక కొత్త వ్యక్తి పరిచయమైన వ్యక్తి శివ. శివ ఎక్కడున్నావు శివ? సో నేను ఎప్పుడు నా టీం అని దాటి ఎప్పుడు వెళ్ళలేదు. బట్ సుమంత్ అన్న మావాడే అన్న, మంచిగా చేస్తాడన్నా, ఒకసారి చూడన్నా, ట్రై చేయన్నా. సో డార్లింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో ప్రతి ఒక్కరు ఇంత అందంగా చక్కగా కనబడుతున్నారు. ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ, ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ యువర్ కాస్ట్యూమ్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలాసార్లు నేను ఇబ్బంది పెట్టాను నాకున్న కాస్ట్యూమ్ టేస్ట్ వల్ల. సో ఆ లెంత్ ఎంత ఉండాలి, ఇది ఇంత కిందకు ఉండాలి, ఇది పైకి ఉండాలని చెప్పి థ్యాంక్ యూ. పేషెన్స్గా చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో సినిమాకి అలంకరణ అయిపోయింది, మ్యూజిక్ వచ్చేసింది. సినిమా మేక్ చేయటానికి నాకున్న మరో గొప్ప ఆయుధం సాయి సంతోష్, నా డిఓపి. ఆయన మీరు చూస్తుంటే ఆయన సరిగ్గా మాట్లాడలేదు ఇందాక, ఆయన ఎప్పుడు మాట్లాడరు. సంతోష్ భయ్యా, నేను షార్ట్ ఫిల్మ్స్కి కెమెరా చేశానండి, అందువల్ల నా పిచ్చికి ఈ మనుషులు చాలా ఎఫెక్ట్ అవుతుంటారు. కెమెరా యాంగిల్ అలా పెట్టాలి, ఇలా పెట్టాలి, ఏవేవో టార్చర్ చూపిస్తుంటా. దానికి నేను ఏ రోజు షార్ట్ అడిగినా సరే ఆ షార్ట్ రాదు లేదు అనే మాట ఆ మనిషి నోటంట రాదు. ఆయన ఎంత సైలెంట్గా ఉంటాడో ఆయన విజువల్స్ అంత వైలెంట్గా ఉంటాయి, మీరు చూసే ఉంటారు. దానికి సహకరించిన వ్యక్తి నా శ్రీ, పి శ్రీ. స్త్రీ అని పిలుస్తాను నేను, ఎందుకంటే స్త్రీలంటే చాలా అభిమానించే వ్యక్తి ఆయన. సో స్త్రీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేట్ లైటింగ్ కంపోజిషన్ అండ్ ఆపరేటింగ్ సెకండ్ కెమెరా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వీళ్ళందరూ కెమెరాని ఇంత చక్కగా అందమైన లొకేషన్స్కి వెళ్ళి మేము తీసామంటే దానికి కారణం మేము మా చిన్నప్పటి నుంచి చూసిన ఊర్లు. ఐ వుడ్ లైక్ టు టేక్ ద ఆపర్చునిటీ టు థ్యాంక్ ద పీపుల్ ఆఫ్ రాలింగి విలేజ్, అత్తిలి విలేజ్, వేల్పూరు విలేజ్ అండ్ భీమవరం. ఇవన్నీ మా సొంత ఊర్లు. అదే ఊర్లో మేము షూటింగ్లు చేయడం జరిగింది. అక్కడ పీపుల్ ఎంత స్వీట్ అనేది వీళ్ళందరూ ఆల్రెడీ చెప్పేశారు, నేను మరీ కొత్తగా చెప్పక్కర్లేదు. నేను అక్కడి వాడినే, రాలింగ్ మనిషిని. వాళ్ళందరి పీపుల్కి సభాముఖంగా థ్యాంక్ యూలు చెప్తున్నాను. ఎందుకంటే మీరు సహకరించడం వల్లే ఈరోజు ఈ విజువల్స్ మా యాక్టర్స్ అంత కంఫర్టబుల్గా అక్కడ వర్క్ చేయడం, ఈ విజువల్స్ ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ టు ద పీపుల్ ఆఫ్ రాలింగి, వేల్పూరు, అత్తిలి అండ్ భీమవరం. సో ఈ రకంగా ఉన్నప్పుడు మేము షూటింగ్ ఇలా చేయటానికి నాకున్న సినిమా మీద నాకున్న పిచ్చి ప్రేమను నా టీం మొత్తం అర్థం చేసుకున్నారండి. నా డైరెక్షన్ టీం, దే ఆర్ మై స్ట్రెంగ్త్, దే ఆర్ మై పిల్లర్స్. రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ కో డైరెక్టర్ సురేష్ గారు, చీఫ్ అసోసియేట్ చైతన్య, అసోసియేట్ డైరెక్టర్ చిరంజీవి, కిషోర్, అభిషేక్, అమర్, ప్రతి ఒక్కరు మీరందరూ, సతీష్, అలాగే మా మాస్టర్ కూడా నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. నేను ఈ సినిమాని నాకున్న పిచ్చిని అర్థం చేసుకుని వాళ్ళు నన్ను ప్రేమించినా తిట్టుకున్నా నేను అడిగిన ప్రతిదీ నాకు ఇచ్చి ఇంత అద్భుతమైన విజువల్ని తీసుకొచ్చేలా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ మై టీమ్. అండ్ రాసి పెట్టుకోండి, ఇక్కడున్న ప్రతి నా అసోసియేట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, చీఫ్స్ అందరూ కూడా రేపొద్దున చాలా గొప్ప డైరెక్టర్స్ అవుతారు. I know each and everything about them. I know how talented. సో మీరందరూ ఖచ్చితంగా గొప్ప డైరెక్టర్లు అవుతారు, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అభినవ్ గారిలాగా నేను మిమ్మల్ని ప్రొడ్యూస్ చేసి లాంచ్ చేస్తాను. సో ఇవన్నీ చేసాము, సినిమా అంతా తీసేసాము.
ఇది తీసేసిన తర్వాత ఒక మనిషి ఉన్నాడండి, ఒక సైలెంట్ కిల్లర్, ఇంకొక సైలెంట్ కిల్లర్ ఉన్నాడు, అనిల్ కుమార్. నేను 2 కెమెరాలు పెట్టి నేను విజువల్స్ అని బ్యూటీ అని 6 to 6 నేను కెమెరా ఆఫ్ చేసేవాడిని కాదండి, 6 to 6 షూట్ చేస్తూనే ఉండేవాడిని. అంత 2.5 గంటలు 250-300 hours ఫుటేజ్ని ఆయన ఓపిక్గా ప్రతి షాట్ ప్రతి క్లిప్ చూసి, అంటే నేను కూడా సేమ్ మళ్ళీ షార్ట్ ఫిల్మ్స్ ఎడిటర్ పిక్చర్ని నేను ఫిల్మ్ స్కూల్లో కూడా మాస్టర్స్ చేసి వచ్చాను ఎడిటింగ్ అండ్ సౌండ్ డిజైన్లో. సో దాంట్లో అది చెప్తాను ఇది చెప్తాను, నాతో వాదిస్తాడు, నన్ను ప్రేమిస్తాడు, నాతో వాదిస్తాడు, నాకు కావాల్సింది చివరికి తీసుకొస్తాడు. ఆయన ఎడిటింగ్ ఫ్లో ఎలా ఉంటుందంటే ఈ సినిమాలో చూస్తారు, ఒక నీళ్లు పల్లానికి స్మూత్గా పారితే ఎలా ఉంటుందో అంత స్మూత్గా ఈ సినిమా ఎడిటింగ్ ఉంటుంది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ అనిల్ బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్, నన్ను భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళు ఎడిట్ చేసేసాం, సినిమా అయిపోయింది. ఈ సినిమాలో ఒక మంచి విజువల్స్ ఉన్నాయి, ఒక చక్కటి ఫైర్ ఫ్లై సీక్వెన్సెస్, విజువల్ ఎఫెక్ట్స్, అలాంటివన్నీ చేయడానికి కారణం శాశ్వత్, హూ డిడ్ ఫర్ బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఇలాంటి ఫిల్మ్స్కి చేశారు. థ్యాంక్ యూ అనిల్, మీ వల్లే శాశ్వత్ని పరిచయం చేయించారు. అనిల్ గారు సీజీలు చాలా గొప్పగా చేశారు. ఈ విజువల్స్ మీకు అభినవ్ గారు చెప్తున్నారు, మీరు ఒక మంచి సినిమా థియేటర్లో చూడండి, మీకు ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ ఉంటుందని. అవన్నీ మా విజువల్స్ రావడానికి కారణం మా గొప్ప విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ శాశ్వత్ అండ్ అనిల్ గారు. సో సినిమా ఫినిష్ చేసినప్పుడు ఇంకొక లాస్ట్ వ్యక్తి ఒకడు ఉంటాడు. మేమిద్దరు రూమ్మేట్స్, మేమిద్దరం ఫిల్మ్ స్కూల్ మేట్స్. నాగార్జున తల్లపల్లి, హీఈస్ ఆల్మోస్ట్ 80 ఫిల్మ్స్ ఓల్డ్, చాలా బిగ్ ఫిల్మ్ చేశారు, బేబీ, డెకాయిట్ అన్నీ చేశారు. అయినప్పటికీ నేను ఒక సినిమాకి సౌండ్ మీద ఉన్న అవగాహనతో ఏవేవో ఇన్పుట్ చెప్తాను, సౌండ్ ఇది కావాలి అది కావాలి, స్పీకర్లు అక్కడ మోగాలి ఈ స్పీకర్లు ఇక్కడ మోగాలని చెప్తుంటాను. ఓపిక్గా భరించి నేను 80 సినిమాలు చేశాను, వీడేంటి నాకు చెప్తున్నాడు అనే థాట్ ఉండదు. ఏం చెప్పినా ప్రతి సౌండ్ క్రియేట్ చేయించి, ఒక ఆడపిల్ల పరిగెట్టుకుంటూ వెళ్తుంటే నాకు ఈ పట్టీల సౌండ్ కావాలంటే ఆయన వేసుకుని పరిగెట్టిన రోజులు కూడా ఉన్నాయి. సో థ్యాంక్ యూ నాగార్జున. సో మేమందరం కలిపి సినిమా ఇలా చేసాము, కంప్లీట్ చేసి బ్యూటిఫుల్గా తీసాము. తీసిన తర్వాత ఒక్క నిమిషం అండి, ఏమనుకోకండి, నేను కొంతమందిని మర్చిపోతానని చెప్పి నేను రాసుకుని వచ్చాను. పర్వాలేదు, ఇట్స్ ఓకే మేడం, సారీ. సో దీన్ని అద్భుతంగా మేము విజువల్ ఇచ్చి సౌండ్ ఇచ్చి చేయడానికి కారణం అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు. అక్కడ మాకు కలరిస్ట్ వివేక్ గారు అద్భుతమైన కలర్స్ ఇచ్చారు. సౌండ్ అభిషేక్, థ్యాంక్ యూ ఫర్ బ్యూటిఫుల్ సౌండ్ డిజైన్. అట్మాస్ కానీ ఆ సౌండ్ కానీ అద్భుతంగా ఉంటుంది. అది మా అభినవ్ గారు చెప్పినట్టు ఇది సినిమాటిక్ విజువల్ ఎక్స్పీరియన్స్, ఇది మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. దిస్ ఫిల్మ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ టెలివిజన్స్. థ్యాంక్ యూ అన్నపూర్ణ టీమ్, సివిరావు గారు, లక్ష్మీపతి గారు, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతమంది ఉన్నారు. ఒక మనిషిని మర్చిపోయాను, స్లాంగ్ ఇన్స్ట్రక్టర్ విజయ్, థ్యాంక్ యూ. మా డార్లింగ్ని తెలుగుని అచ్చ తెలుగులో మాట్లాడించేలా చేసావు. ఆర్స్ టుగెదర్ దే యూస్ టు వర్క్ టుగెదర్. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ. తను ఉండి తన దగ్గరుండి తనతో పాటు స్లాంగ్, తనకే కాదు నిధికి కూడా డైలాగ్ చెప్తూ ఉండేవారు. థ్యాంక్ యూ విజయ్. ఇది మా టెక్నికల్ టీం అండి. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే, మా సినిమాకి స్త్రీ పవర్ అంటే నారీ శక్తి చాలా ఎక్కువ అండి. అందులో మొదటి వ్యక్తి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, మా చెల్లి మధులిక. ఈ సినిమా నేను అనుకున్న విధంగా నాకున్న పిచ్చికి మొత్తాన్ని పెట్టి ఎగ్జాక్ట్గా విజువల్ తేవడానికి నాకు ప్రతిదీ అందచేసిన వ్యక్తి మా చెల్లి మధులిక. నేను ఒక 15 ఏళ్ళు 16 ఏళ్ళు రిలేషన్ అండి. మా చెల్లి తను చాలాసార్లు అన్నయ్య మీరు సినిమా తీయాలని చాలా ఇష్టంతో చెప్పేది. మేము తీసిన ఫస్ట్ 30 షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ ఉండేవారు కాదు, తన వాయిసే ఉండేది. మాకు హీరోయిన్ చూపించే అంత స్తోమత లేదు. అప్పుడు వాయిస్ పెట్టేసి మేనేజ్ చేసేవాళ్ళు. అప్పుడు మా చెల్లె వాయిస్ చెప్పేది. తను అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఉన్న చిన్న పిచ్చి ఆశ నుంచి ఈరోజు మన ఇద్దరం కలిసి ఒక సినిమా చేయగలిగామమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ ఎవ్రీ సింగిల్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. దిస్ ఫిల్మ్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ యూ. ఎందుకంటే నాకు ప్రొడ్యూసర్ గారికి మధ్యలో ఎప్పుడు ప్రొడ్యూసర్ గారు చెప్తారు, అన్నయ్య ఇది అంటున్నారు, ఇది ఉంచాలా వద్దా, ప్రతిదీ అడుగుతూ కమ్యూనికేట్ చేస్తూ యాక్టర్స్ని, టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి నాకు టైంకి తెప్పించి అన్నీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మరో అద్భుతమైన నారీ శక్తి ప్రవల్య గారు. సో ఆవిడ గురించి నేనేం కొత్తగా చెప్పక్కర్లేదు, గామి చేశారు, అశోక్ వన్లో అర్జున్ కళ్యాణ్ చేశారు, సో రీసెంట్గా కుబేరా చేశారు. సో ఆవిడ గురించి నేను చెప్పే అంత స్థాయి లేదు. బట్ ఆవిడ రెక్కికి తీసుకెళ్ళిన ఫస్ట్ 5 రోజులు చాలా కోపంగా ఉన్నారు. నాకు అర్థం కాలేదు, ఈవిడికి యాటిట్యూడ్ ఏమో అనుకున్నాను ఈ మనిషికి. నాకు ఏంటిది రియల్ లొకేషన్స్ తీసుకెళ్తున్నావు, ఈవిడికి ఏంటి అసలు నవ్వదేంటి, ఏం చేస్తుంది అసలు, ఏం మాట్లాడుతున్నారు. 6వ రోజు రాజు ఇంటికి తీసుకెళ్ళి ఒక పశువుల శాలకి, దాన్ని మొత్తం ఇల్లు కింద ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు దెన్ షీ స్టార్టెడ్ స్మైలింగ్.
మేడం వాట్ హ్యాపెండ్ అంటే, సీ నవ్ ఐ గాట్ ద ఆపర్చునిటీ టు డూ సంథింగ్ అని ఇదే వాయిస్లో చెప్పారనమాట. అంటే పని పట్ల అంత పాజిటివ్గా ఉండే వ్యక్తుల్ని చాలా అరుదుగా చూస్తాం. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అశోక్ వనంలో అర్జున్ కళ్యాణ్ నాకు చాలా ఇష్టం అండి. అంటే మేడం ఏదైనా డిజైన్ చేస్తే ఈ సెట్లో ఏదైనా పెడితే ఆ సెట్ ఈవిడ పెట్టినట్టు ఉండదండి. ఓ నిజంగా అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. అలాగే ఇంకొక నారశక్తి మా లక్ష్మి గారు. ప్రవల్య గారికి పెళ్ళయింది. నాకు తెలియదు హస్బెండ్తో పెళ్ళయిందో లక్ష్మి గారితో పెళ్ళయిందో. వాళ్ళిద్దరూ త్రూ అవుట్ సినిమా ముచ్చటించుకుంటారు, తిట్టుకుంటారు, ప్రేమించుకుంటారు, అప్పుడప్పుడు ముద్దు కూడా పెట్టుకుంటుంటారు. సో ఐ డోంట్ నో. సో అకేషనల్లీ మా వాళ్ళని చెప్తుంటారు. మేడం మీ ఇద్దరు ఆన్ సెట్ వైఫ్ అండ్ హస్బెండ్. అసలు అంటే అంత ప్రేమించుకుంటూ ఒక పనిని ఇద్దరు ఇష్టపడి చేయటం అనేది చాలా గొప్ప మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా బ్యూటిఫుల్ ఏడీస్ ఇద్దరు ఉన్నారు, శివాని అండ్ మేఘన. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. నేను ఒక యాక్టర్ని తీసుకున్నాను అంటే నేను కంప్లీట్గా డిపెండ్ అయిపోతాను శివాని. సార్ ఈ క్యారెక్టర్ వీళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది అని తను చెప్తారు. శివాని థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అదర్ బ్యూటిఫుల్ లేడీ లాస్య, కాస్ట్యూమ్ అసోసియేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. కొంచెం కేయటిక్గా ఉండేవి, ఎక్కువ ఆర్టిస్టులు ఎక్కువ ఇది. శివ ఒక్కలే ఉండి మేనేజ్ చేయలేకపోతుండేవారు. అప్పుడు దెన్ లాస్య గారిని తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పటి నుంచి ప్రతిరోజు చక్కగా ముందుకు నడిచిందమ్మా. థ్యాంక్ యూ. అంటే కొన్ని 20-30 మంది ఆర్టిస్టులకు ఒకే టైంలో ఆ కాస్ట్యూమ్స్ అన్ని చేయటం అనేది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ. ఇది మా మొత్తం టెక్నికల్ టీం అండి. మేమందరం కలిసి ఒక బ్యూటిఫుల్ సినిమాని మీ అందరికీ ప్రజెంట్ చేసాం. ఒక గొప్ప సినిమాని, అంటే గొప్ప సినిమా అని చెప్పొద్దు, ఒక రిలేటబుల్ సినిమాని మీ అందరికీ ప్రజెంట్ చేసాం. ఇంకా ఆర్టిస్టులకి దగ్గరికి వచ్చేస్తాను, తొందరగా 2-3 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. అలాగని తక్కువగా చెప్పను, ఎక్కువగా చెప్తాను, భరించండి తప్పదు. ఇది మన ఈవెంట్, చెప్పుకోవాలి. థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన మనుషులు ఉన్నారు. చాలామంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేశామండి ఈ సినిమాకి. ఆల్మోస్ట్ 600-700 మందిని మేము ఆడిషన్ చేసి సుమారుగా 20-25 మందిని కొత్త వాళ్ళని తీసుకున్నాం. అందులో అజయ్ పిప్పల, కిరణ్ అండ్ సంజన గారు, ఇలా చాలామందిని తీసుకున్నాం. అందులో ఒక బ్యూటిఫుల్ ఫైండ్ అవుట్ మా శ్రీలాస్య గారు. చాలా కాలం అయిందండి మన సినిమాలో, తెలుగు సినిమాల్లో ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ చాలా ఎంజాయ్ చేసేది. ఎప్పుడో తొలి ప్రేమలో వచ్చింది. ఆ తర్వాత నాకు ఎక్కువ కనబడలేదు. వీళ్ళిద్దరిది అలా ఉంటుందండి సినిమాలో. వాళ్ళిద్దరు ఎంత కొట్టుకుంటారో, ఒక ఎమోషన్ వచ్చినప్పుడు అంత కనెక్ట్ అయి ఉంటారు ఈ సినిమాలో. థ్యాంక్ యూ లాసియా గారు. అండ్ తనకి పెట్టిన పేరు, మా చెల్లి పేరే సమైక్య. నిజంగానే నాకు సిస్టర్ లాగా. సెట్లో కూడా అమ్మ లాసియా గారు అంటే వెంటనే వచ్చేసి చేస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు లేట్గా వస్తూ ఉండేవారు, బట్ ఆఫ్ కోర్స్ దట్స్ ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ లాసియా గారు. నెక్స్ట్ శ్రీవాణి గారు. ఆవిడ థియేటర్ ఆర్టిస్ట్ అండి. థియేటర్ ఆర్టిస్టు వచ్చి ఆల్రెడీ థియేటర్ చేసినప్పటికీ కూడా వచ్చి ఆడిషన్ ఇచ్చి మరీ వెళ్ళారు. అసలు చాలా గ్రేట్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆవిడ అమ్మ పాత్రలో చాలా బాగా వదిగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వెర్సటైల్ డైరెక్టర్ శ్రీ దేవి ప్రసాద్ గారు. దేవి ప్రసాద్ గారిని చాలా అరుదుగా వస్తుందండి ఒక దర్శకుడికి. ఇంకో దర్శకుడిని దర్శకత్వం చేసే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. నాకు అవకాశం ఇచ్చిన దేవి ప్రసాద్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే హర్షవర్ధన్ గారు. ఆయన సెట్లో ఉన్నారంటే ఫన్నే. డైరెక్టర్కి ఫన్తో పాటు అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఆయన రైటర్ కూడా కదండి. అమ్మ ఈ సీను, ఈ ఒక్క డైలాగ్ ఇంకొక చెప్పనా, బాగుంటుందా, చూద్దామా, ట్రై చేద్దామా అంటే డైరెక్టర్ని అంత కంఫర్ట్ చేసి, నా మొదటి సినిమా అయినప్పటికీ నాకు అంత కంఫర్ట్ ఇచ్చి చేయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ హర్షవర్ధన్ గారు. ఇంకా సుమా మేడం ఉన్నారు కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్లీ శ్రీ రాజీవ్ కనకాల సార్. రాజీవ్ కనకాల గారు ఒక్క సీన్ నాకు చాలా ఇష్టం మేడం. అవుట్ ఆఫ్ ఆల్ ద ఫిల్మ్స్ ఎస్ఎస్ రాజమౌళి గారు పరిచయం చేసిన, ఎస్ఎస్ రాజమౌళి గారు తీసిన విక్రమార్కుడు సినిమాలో ఇంటర్వెల్ ఎపిసోడ్లో హీరో చనిపోతున్న ముందు ఆఫీసర్ ఇంకెవరైనా మిగిలారా అని అడుగుతారు గట్టిగా. ఆ మూమెంట్లో రాజీవ్ కనకాల గారు వెంటనే డైలాగ్ చెప్పొచ్చు, ఇంకెవరు లేరు సార్ అని. కానీ ఒక పాజ్ తీసుకుని లేరు సార్ అని చెప్పారు. ఆ ఎక్స్ప్రెషన్ ఇంపాక్ట్ అనేది ఆ ఇంటర్వెల్ మీద పడుతుంది. సో అంత వెర్సటైల్ పర్ఫార్మర్ ఆయన గురించి నేనేం కొత్తగా చెప్పక్కర్లేదు. అలాంటి ఆర్టిస్ట్ ఈ సినిమాలో చేశారు. ఆయన పవర్ ఏంటో టువర్డ్స్ క్లైమాక్స్ మీరే ఈ సినిమాలో చూస్తారు. సో రాజీవ్ కనకాల గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు కన్వే చేయండి సార్, ఈరోజు రాలేదు. కన్వే మై బెస్ట్ చెప్పగలుగుతా. ఎస్ మేడం, ప్లీజ్ మేడం, దిస్ ఈజ్ ద లాస్ట్ టైం. ఓకే, సో వేర్ ఐ కెన్ థ్యాంక్ ఆల్ మై పీపుల్. సో రాజీవ్ కనకాల గారు. అండ్ నెక్స్ట్ బెస్ట్ మై మహాలక్ష్మి అమ్మ, కనక మహాలక్ష్మి. తిను ఆల్రెడీ చెప్పాను, మ్యానిపులేట్ చేసుకుని ఒక ఫోటోషూట్ కోసం తిను లంగావని వేసుకొచ్చారు. సినిమాలో ఒక సీన్లో లంగావనిలో కనబడాలన్నమాట. సో ఆవిడికి తెలిసిందేమో, ఒక చిన్న సేయింగ్ ఉంటుంది. జేమ్స్ కెమెరాను టైటానిక్కి హీరోయిన్లు క్యాస్ట్ చేస్తున్నప్పుడు
కేట్ విన్స్లెట్ చాలామందిని చూస్తున్నప్పుడు కేట్ విన్స్లెట్ ఎవ్రీడే డైరెక్టర్కి ఒక రోజ్ పంపించేదట. హూ ఆర్ యూ లుకింగ్ ఎట్ ఐఎమ్ యువర్ రోజ్ అని. సో అలాగే తను రావడం వల్ల ఆ రోజు నుంచి ఫిక్స్ అయిపోయాను మెంటల్గా తనే నా మా కనక మహాలక్ష్మి అని. నిజంగా వాళ్ళ జోడీ కానీ అండ్ వాళ్ళ హీరోయిన్ల మధ్య ఉన్న పొజిటివ్ కానీ చాలా అద్భుతంగా పండింది. అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ ప్రొఫెషనలిజం, పర్ఫెక్షన్. తన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఏ రోజు తన సెట్కి లేట్ అనే కాన్సెప్ట్ లేదు. బ్యూటిఫుల్. మీరు ఇలాగే ఉండండి, చాలా గొప్ప హైట్స్కి వెళ్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మై చైల్డ్హుడ్ క్రష్ లైలా మేడం. మాఘమాసం ఎప్పుడు వచ్చిందో, నేను చిన్నప్పుడు 3rd క్లాస్ 4th క్లాస్ చదువుతున్నప్పుడు స్కూల్కి వెళ్ళిపోతున్నప్పుడు పరిగెత్తుకుంటుంటే టీవీలో ప్లే అవుతుంటుంది. చూసినప్పుడు మేడం ఎప్పుడు స్మైల్ చేస్తూనే ఉంటారు త్రూఅవుట్ ఫిలిం ఎక్సెప్ట్ ఎమోషనల్ సీన్స్. నాకు ఆవిడ స్మైల్ అంటే చాలా ఇష్టం. ఆవిడ నవ్వితే ఇప్పటికీ చూడండి మీరు, ఆవిడ కళ్ళు మూసుకుపోతే. సో ఆవిడ స్మైల్ చాలా బాగుంటుంది. అలాంటి మేడంని జగపతి బాబు గారికి ఒక హుందాగా ఒక ఆన్సర్ చేసే క్యారెక్టర్లో ఒకరు ఉండాలి అంటే ఎవరంటే, ఆ స్థాయికి ఆ హోదాకి ఒక మనిషి ఉండాలంటే ఎప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్ చేయలేదు ఇన్నేళ్ళ కెరియర్స్లో వాళ్ళు. సో ఐ మేడ్ ఇట్ పాసిబుల్ మేడం ఫర్ యూ అండ్ జగపతి బాబు సార్. సో థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ ద రోల్. మేడం క్యారెక్టర్ నిడివి చాలా చిన్నది బట్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ మేడం డిడ్. నాకు మేడం స్మైల్ ఎంత ఇష్టమైనప్పటికీ ఈ సినిమాలో మేడంని చాలా సీరియస్గా చూపించడం జరిగింది. మేడం సారీ ఫర్ దట్, బట్ ఆఫ్ స్క్రీన్ మీ స్మైల్కి ఎప్పుడు ఫ్యాన్నే, ఆఫ్ స్క్రీన్ ఎప్పుడు మీతో నవ్వుతూనే మాట్లాడాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జగపతి బాబు సార్ చాలా అరుదుగా వచ్చే అవకాశం అండి. ఏదో తొలి దర్శకులకి ఒక గొప్ప ఆర్టిస్ట్తో గొప్ప ఆర్టిస్ట్ని దర్శకత్వం వహించే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. నాకు జగపతి బాబు గారు అవకాశాన్ని ఇచ్చారు. దానికి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సునీల్ నారాయణ్ గారు, జాహ్నవి నారాయణ్ గారు. ఎందుకంటే సునీల్ నారాయణ్ గారు ఈ క్యారెక్టర్ని రిఫర్ చేశారు. కథ విని ఈ కథకి ఈ క్యారెక్టర్కి జగపతి బాబు గారు అయితే బాగుంటారని చెప్పి ఆయన ఈ రోజుకి కూడా చిన్న పిల్లోళ్ళగా డైరెక్టర్ని ఈ రోజుకి ఈ సీన్ ఏంటి, డైలాగ్ ఏంటి అని అడిగి ఎలా చేయాలమ్మని ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్, ఆఫ్టర్ మేకింగ్ 175-80 ఆడ్ ఫిల్మ్స్, ఈవెన్ టుడే ఆయన ఒక స్క్రిప్ట్ తీసుకుని ప్రిపేర్ అవుతూ ప్రతి డైలాగ్ వర్డ్ టు వర్డ్ దీనికి ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వనమ్మా అని అడిగారు. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు జగపతి బాబు సార్. జగపతి బాబు సార్, లైలా మేడం, ఈ పేరు చాలా ఫ్రెష్ ఉంటుంది. మీరు 90sలో చూసినప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలీదు, కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు చాలా బాగుంటారు, చాలా ఫ్రెష్ ఉంటారు. అండ్ నిధి ప్రదీప్, మై బ్యూటిఫుల్ హీరోయిన్. నాకు సుమంత్కి ఇష్టమో లేదో తెలియదు, ఫన్ అయిందో లేదో తెలీదు, బట్ ఐ క్యాస్ట్ యూ బికాస్ ఆఫ్ యువర్ ఐజ్. సో వెన్ ఐ గాట్ ఫస్ట్ యువర్ ఫొటోస్, మిమ్మల్ని చూసినప్పుడు ఐ లైక్ యువర్ ఐజ్. ఐ పర్సనలీ బిలీవ్ ఐస్తో ఎక్స్ప్రెషన్ పలికిస్తే సినిమాలో హ్యాపీగా పర్ఫామ్ చేసేస్తారని బిలీవ్ చేశాను. తనకి 2 సీన్లు పంపించాను. చెన్నై నుంచి వచ్చారు, ఆడిషన్ చేశారు. ఎంటైర్ సీన్ని తెలుగులోనే చేశారు తను. అంటే నేను బిలీవ్ చేసింది ఏంటంటే తనకి స్ట్రాంగ్ మెమరీ పవర్ ఉంది. సో ఇంకా నేను రిలాక్స్ అయిపోవచ్చు. తెలుగు డైలాగ్ పేజీలు ఇస్తే తను చెప్పేస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నిధి ఫర్ యాక్సెప్టింగ్ దిస్ రోల్. మాయా అనే క్యారెక్టర్ ఏంటంటేనండి చాలా చాలా స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్. తను నిజానికి చెప్పాలంటే ఈ సినిమాలో ఫైర్ బ్రాండ్. తనకి అందుకనే మొత్తం త్రూఅవుట్ సినిమాలో తన కలర్స్ అన్ని ఫైర్ కలర్స్ ఉంటాయి, కాస్ట్యూమ్స్ అన్ని. సో అలాంటి క్యారెక్టర్ తన హుందాగా తీసుకొచ్చిందంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. సో యూ ఇమిటేటెడ్ మీ రైట్, ఐ విల్ ఇమిటేట్ యూ, హౌ యుల్ డూ ఇట్. సో నిధి ఒక సీన్ ఏదైనా చెప్పిందంటే, నిధి యూ హ్యావ్ టు డూ లైక్ దిస్, యూ హ్యావ్ టు బి లిటిల్ అగ్రెసివ్ లైక్ దిస్ అంటే, నో సార్ నో, మాయా వోంట్ డూ ఇట్, నిధి మైట్ డూ ఇట్ బట్ మాయా వోంట్ డూ ఇట్. ఆ లెవెల్ ఆఫ్ క్యారెక్టర్లోకి తను వెళ్ళి పరకాయ ప్రవేశం అంటారు కదండి, అలా వెళ్ళి చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నిధి, థ్యాంక్ యూ. యూ బ్రాట్ లైఫ్ అండ్ కలర్స్ టు ద మాయా క్యారెక్టర్. అండ్ ఫైనలీ మై డార్లింగ్ సుమంత్. మేమిద్దరం ఇండైరెక్ట్గా స్నేహితులమే త్రూ వంశీ గారు. చాలా అకేషన్స్లో కలవాలనుకున్నాం కానీ కలవలేదు. నేను తన కథకి చెప్పే టైంకి తను ఈడియట్లో రవితేజ లాంటి క్యారెక్టర్లు చూస్తున్నాడు. కానీ మనం ఎలాంటి వాళ్ళం అంటే ఒకరు కొడితే ఓకే, ఇంకోటి చెప్పకుండా చూపించేసి ఓకే కొట్టేసేయండి అనే రకం. మనోడేంటి ఎవడైనా ఒక మాట అంటే ఏంది అని కొట్టే రకం. సో ఈ 2 సెట్ అవుతాయా లేదా నాకు తెలియదు, బట్ ఒక ప్రయత్నం అయితే వెళ్ళి సుమంత్కి చెప్పాను, డార్లింగ్ మీరు చూస్తున్న క్యారెక్టర్ అయితే ఇది కాదు, అండర్ ప్లే చేయాలి, మిమ్మల్ని కొట్టినా కామ్గా ఉండాలి అని. ఆ రోజు తను డిసైడ్ అయ్యి ఒక సినిమా కథ ఒక 4 గంటలు విని ఒక మాట అన్నారు, అన్న నేను నీకు సరెండర్ అవుతున్నాను, నువ్వు ఎలా కావాలంటే అలా చూపించుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నాను. ప్రమోషన్స్ గురించి నేను కొత్తగా సుమంత్ గురించి చెప్పక్కర్లేదు, సినిమాని వేరే లెవెల్కే తీసుకెళ్తాడు. బట్ నటుడిగా నేను చెప్తున్నాను, చాలా తక్కువ మంది ఆర్టిస్టులు ఫేస్ మొత్తాన్ని పలికించగలరు.
అలాంటి వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ రేపొద్దున చాలా మంచి నటుడు అవుతాడు మన సుమంత్ ప్రభాస్. ఐ కెన్ ప్రౌడ్లీ సే హీఈస్ మై ఫస్ట్ హీరో. థ్యాంక్ యూ వెరీ మచ్ డార్లింగ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఒకరోజు అన్నారు, అన్న నాకు ఒక మంచి హిట్టి అన్నావు, నాకు నా సెకండ్ సినిమా మంచి హిట్టి అన్నాను. నేను చెప్తాను డార్లింగ్, కాన్ఫిడెంట్గా ఇందాకే ఫస్ట్ కాపీ చూసి వచ్చాను. నా ఫస్ట్ ఫిలిం బ్లాక్ బస్టర్ డార్లింగ్, మీది నాది బ్లాక్ బస్టర్. నా ఫస్ట్ ఫిలిం సుమంత్ సెకండ్ ఫిలిం, ఇట్స్ అ బ్లాక్ బస్టర్. ఐ కెన్ ప్రౌడ్లీ సే ఇట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మనిషిలో ఒకటి ఉంటుందండి, ఆ మనిషిని మీరు ఇప్పుడు చూసిన కెమెరాలో కూడా కనబడతారు. వీలైతే కెమెరాలో ఒకసారి చూపించండి. ఆ ఫేస్ చూస్తే ఒక జాలి వస్తుంది మనిషి మీద. చాలా అరుదుగా వస్తుంది. చాలా చాలా తక్కువ మందికి అలాంటి ఫేస్. ప్రభాస్ గారి గురించి ఒకసారి రాజమౌళి గారు చెప్పారు, ఆ ఫేస్ కొంచెం బాధపడిన మనం ఏడుస్తామని. నిజంగానే ఈ సినిమాలో సుమంత్ ఏడిస్తే నేను ఏడ్చాను. నేను ఆల్మోస్ట్ ఒక 150 టైమ్స్ సినిమా ఆ సీన్ వాచ్ చేశాను, కానీ స్టిల్ ఈ రోజుకి ఆ సీన్ చూసినప్పుడు నా కళ్ళలో నీళ్ళు తిరుగుతుంది. థ్యాంక్ యూ డార్లింగ్. అంటే కామెడీ కాదు, ఎమోషన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెన్స్ అని గుర్తించి అంటే ఎక్స్ట్రాడినరీ ఎమోషన్స్ పండించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా మేడం చివరిగా చెప్తున్నాను, అందరూ మనం ఏదో సాధించాక నమ్ముతారండి. ఏం సాధించుకోకుండా నమ్మిన వ్యక్తి నా ప్రొడ్యూసర్ అభినవ్ రావు గారు. ఏం సాధించుకోకుండా నేను నమ్మిన వ్యక్తి నా ప్రొడ్యూసర్ అభినవ్ రావు గారు. ఇలా చెప్తే అతిశయోక్తిలా ఉంటుందండి, బట్ ఐ వాంట్ టు సే వన్ థింగ్. నా తల్లిదండ్రులు జన్మనిస్తే మీరు నాకు పునర్జన్మనిచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటేనండి, ఎంత ప్యాషనెట్ పర్సన్ అంటే, ఒక సినిమా తీయటానికి చాలా కథలు వినటం వరకు ఓకే, సినిమా పిచ్చిక చూడటం వరకు ఓకే, సినిమా అనేది ఎలా అని తెలుసుకోవటానికి ఒక ఫిలిం స్కూల్కి వెళ్ళి నేర్చుకుని వచ్చి ఫిలిం స్టార్ట్ చేశారండి ఆ మనిషి. దో ఈజ్ అ బిగ్ బిజినెస్ మ్యాన్, సినిమా మేకింగ్ అంటే ఏంటో తెలుసుకుని స్టార్ట్ చేసిన వ్యక్తి. ఆయన పరిచయం చేసిన నా ఇష్టమైన వ్యక్తులు అభిలాష్ గారు అండ్ వారి వైఫ్ లక్ష్మి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ నాకు నాకు అభినవ్ గారిని పరిచయం చేశారు. థ్యాంక్ యూ. దిలీప్ గారు, జోగి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ నాకు అభినవ్ గారిని పరిచయం చేశారు. అండ్ తోడి దొంగలు ఇద్దరు ఉంటారు, అభినవ్ గారు పక్కన కార్తిక్ గారు. సో ఒక్కొక్కప్పుడు ఎప్పుడైనా సరే అభినవ్ గారు నాకు ఏమైనా చెప్పలేని పరిస్థితులు వస్తే కార్తిక్ గారితో ఫోన్ చేసి చెప్పిస్తూ ఉంటారు. అలాంటి ఒక చక్కటి హార్మోని మెయింటైన్ చేస్తారు. బట్ జోక్స్ అపార్ట్, బట్ సీరియస్లీ థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ మీ. 8 గంటల కథ విని ఈ కథకి కావాల్సిన ప్రతిదీ, ఈ సినిమాలో చూసిన లొకేషన్ నిజం, ఈ సినిమాలో వింటున్న మ్యూజిక్ నిజం, ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు నిజం. అంటే వస్తున్నాయి ఈ రోజుల్లో, రియల్ లొకేషన్కి తీసుకెళ్ళి రియల్ మ్యూజిక్ ఇచ్చి రియల్ ఆర్టిస్టులతో చేసే అవకాశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అభినవ్ గారు. ఎంత ధైర్యం ఉండిపోతే ఒక డైరెక్టర్ గురించి మీడియాలో, ప్రెస్లో అన్నిటిలో నా నెక్స్ట్ సినిమా కూడా సుభాష్ గారితో చేస్తానని చెప్తారు, ఆయన చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన జర్నీ ఇలాగే జరగాలి. అంటే రెడ్ పపెట్ మమ్మల్ని బాగా చూసుకుంది, బట్ రెడ్ పపెట్ ఈజ్ మై ఫ్యామిలీ. ఐఎమ్ పార్ట్ ఆఫ్ రెడ్ పపెట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ డైరెక్టర్గా. థ్యాంక్ యూ అభినవ్ గారు. థ్యాంక్ యూ అండి. సారీ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కసిరెడ్డి గురించి వాట్సాప్లో పంపిస్తాడు. మేడం 1 minute, జస్ట్ 1 minute. టోటలీ నేను రాసుకుని వచ్చిన ఫోన్ లోపల పెట్టేశాను. నా ఆస్కార్ గ్యాంగ్ మొత్తాన్ని మర్చిపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ మేడం. మేడం ప్లీజ్ మేడం 1 minute మేడం. 1 minute మేడం, 1 minute ప్లీజ్. కైండ్ రిక్వెస్ట్ మేడం. వెరీ సారీ, మర్చిపోయాను. వెరీ సారీ. నేను మర్చిపోకోకుండా ఉండవలసింది. ఐఎమ్ వెరీ సారీ. నా ఆస్కార్ గ్యాంగ్ యూజువల్లీ స్కూల్కి పిల్లలు యూకేజీ ఎల్కేజీలో ఉంటే టీచర్కి ఒక హెడేక్ ఉంటుంది, ఒక గ్యాంగ్ ఎలాగుండి హెడేక్ పెట్టేస్తుంటారనమాట. నాకు వీళ్ళు అలాగేనండి. నేను టీచర్ లాగా, వీళ్ళు పిల్లల్లాగా. కాకపోతే వీళ్ళ మీద కోప్పడలేం, అంత క్యూట్గా అనిపిస్తారు వీళ్ళందరూ, అంత ఫన్ చేస్తారు. థ్యాంక్ యూ సుదర్శన్ గారు, కసిరెడ్డి గారు, రాఘవ్ గారు, రోహిత్ గారు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ సినిమా ప్రతి ఈవెంట్ నన్ను టీచ్ చేసుకుంటూ ఫన్ చేసుకుంటూ ఉన్నారు, అదంతా వేరే విషయం. కానీ ఇంత ఫన్ జనరేట్ అయిందంటే ఇది ఈ గ్యాంగ్ వల్లే. థ్యాంక్ యూ ఆస్కార్ గ్యాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.